ఈరోజు దేవుని మాట రోమగ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రేమన వాళ్ళారా, మన అతిక్రమములకు పరిహారం నొందాలి, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలి. ఈ పరిహారం ప్రాయశ్చిత్తము ఎలా జరుగుతుందంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి నా అతిక్రమములకు పరిహారం చేయయ్యా, నా పాపమునకు ప్రాయశ్చిత్తం చేయి తండ్రి, నన్ను క్షమించయ్యా, నేను దోషిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మన పాపం క్షమించి మనల్ని పాపం నుండి, ఆ అతిక్రమం నుంచి విడిపించి ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. మనకు మనమే మంచివారు, నాకు నేనే మంచిదాన్ని. అయితే దేవుని దృష్టిలో ఎలా ఉన్నాను, దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాము అని మనం పరిశీలించుకొని ఆయన చేత మనం నిర్దోషులుగా ఎంచబడితే మన జీవితాలు ధన్యమవుతాయి. దేవునికి వందనాలు. ఆమేన్.